ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రేపు ఎల్లుండి నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్లకు అధికారం వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో ఒక కారణంగా జైల్లో పెట్టాలన్నది కోరుకుంటున్నారు. ప్రతీకార రాజకీయాలకు తెరదీసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే మనం చూసినాం కదా, ఆ రోజు రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి సొంత బహుమర్ది రాజు పాకాల ఆయన తన సొంత గృహప్రవేశం సందర్భంగా ఫ్యామిలీ పార్టీ చేసుకుంటుంటే పోలీసులు 100 మంది పోలీసులను పంపించి డ్రగ్ అని అదని ఏదో చేద్దామని చేసి దొరికితే అక్కడ గింత ఏమాత్రం డ్రగ్ ఆనవాళ్ళు దొరకలే. మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు. అది డ్రగ్ ఆనవాళ్ళు లేవు, ఏం లేదని స్వయంగా ఆ రైడ్ చేసినటువంటి ఆఫీసరే చెప్పారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ అధికారి, మహిళా అధికారి చెప్పింది. ఒకరికి పాజిటివ్ పంచనామా రిపోర్టులో కూడా చెప్పింది ఆమె. ఒకరికి పాజిటివ్ వచ్చిన మాట నిజం. ఎవరతను అప్పటికైనా ఐర్లాండ్ ఎక్కడో నెదర్లాండ్ దేశం నుంచి వచ్చినట్టుంటాడు. అక్కడ డ్రగ్ అనేది లీగల్ గా కన్జ్యూమ్ చేసే లీగాలిటీ ఉన్నటువంటిది. అంతకంటే ముందు రోజే ఆయన అక్కడి నుంచి అక్కడి సిటిజన్ గా వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ జర్నీకి వచ్చేసి దాంట్లో పాల్గొన్నాడు. ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే 15-20 డేస్ దాని బాడీలో దాని ఆనవాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కక్షపూరితమైన దాని 100 పాళ్ళు ఆ రోజు ఏదో చెప్పింది మీరు. అప్పటికక్కడ ఆయన కేసులు అక్కడ దొరకకపోతే, డ్రగ్స్ సంబంధించి ఎటువంటి దానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకకపోతే అప్పటికప్పుడు కేటీఆర్ ఉంటున్నటువంటి విలాసులు నివాసం మీద పోలీసులు పెద్ద ఎత్తున ఇదంతా అయిపోయిన తర్వాత దాడి చేసి పోలీసులు పోయి అప్పటికప్పుడు ఏదో ఒకటి అక్కడే ఒక డ్రగ్ పెట్టి ఇంట్లో దొరికింది అని కేటీఆర్ గారి మీద కేసు బనాయించాలని చూసిండ్రు. అప్పటికి అప్రమత్తమైంది జరిగినటువంటి కుట్ర, జరుగుతున్నటువంటి కక్షపూరిత ప్రతీకార రాజకీయ కుట్రని గమనించి అప్పటికప్పుడే అలర్ట్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు అక్కడ ఉండేదంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ అడ్వకేట్స్ సమక్షంలో వచ్చేంత వరకు మీ లోపలికి రా అని చెప్పేసి నివారించడంతో అడ్వకేట్స్ అంతా వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి చేస్తూ అప్పటికి కూడా డోర్ వెనక నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక డ్రగ్ ఎంత అండి, చిన్న పాకెట్, చిన్న సాచెట్టును పడేస్తే సరిపోతుంది. వీళ్ళే తీసుకుపోయి ఇది తెలంగాణలో తెలుసు కదా, తెలంగాణలో 40-50 ఏళ్లుగా ఎన్కౌంటర్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. రాత్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, తప్పుదు పెట్టేటటువంటి వాళ్ళని రాత్రి వాళ్ళు నక్సలైట్లతో సంబంధాలు సాహిత్యం అని వాళ్ళని మీద వేసి కేసులు బనాయించి జైళ్ళలో పెట్టేటటువంటి చరిత్ర తెలంగాణ తెలుసు. అట్లనే ఇక్కడ కూడా అధికార పవర్ పాలిటిక్స్ లో కూడా మొట్టమొదటిసారిగా అటువంటి కుట్ర చేసే ప్రయత్నం చేసి కేటీఆర్ గారి ఇంట్లో డ్రగ్ పెట్టి డ్రగ్ దొరికిందని చెప్పేసి ఇంకో పాకెట్ పెట్టి 2 ప్యాకెట్లు పెట్టి దొరికింది అక్కడ చెట్ల లేచినట్టుగా చేద్దామని చెప్పేసి చూస్తే అడ్డుకొని జాగ్రత్త పడటం వల్ల అక్కడ కూడా ఏమీ ఆనవాళ్ళు దొరకలేదు, కేసు పెట్టలేకపోయినారు. ఆ తర్వాత లగచెర్ల లంబాడీలు మా భూమి గుంజుకోవద్దని 8 నెలలుగా పోరాటం చేశారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచెర్లలో చేసిండ్రు, ధర్నాలు చేసిరు, రాస్తారోకులు చేసిరు, ర్యాలీలు చేసిరు, వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళని పిలిచి ఒక్కరోజు కూడా మాట్లాడకపోగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు దౌర్జన్యంగా ఏది ఏమైనా ఎవడు అడ్డొచ్చినా మేం ఆ భూముల్ని సేకరిస్తాం, తీసుకుంటామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారు. దానికి భయపడినటువంటి లంబాడీలు ఆ రోజు అక్కడికి పోయినటువంటి విచారణ పేరు మీద అక్కడ పోయేసరికి ఏది ఏమైనా మా భూమి గుంజుకుంటారు అన్నటువంటి భయంతో వాళ్ళకున్న గత్యంతరం లేక తిరగబడ్డారు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరని చూడలే. కోపం వచ్చిన తర్వాత భూమిని నమ్ముకొని ఆ భూమే బతుకుదెరువుగా, భూమే జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళు భయపడరు. తిరగబడి భూమి కాపాడుకోవడం కోసం ఆ గుంజుకోవటానికి ఇన్ని రకాలుగా వస్తున్నటువంటి దాంతో తిరగబడి చేసిరు, ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో నీకేమైంది, అక్కడ ఏం చేయాలో తెలియక కలెక్టర్ గారే స్వయంగా నా మీద దాడి జరగలేదని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా దానికి ముందు అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఇరికించి, అవునండి, ఒక రోడ్డెక్కి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు బాధితులు తప్పనిసరిగా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీని ఆశ్రయిస్తారు.
మద్దతు కోరతారు. బహిరంగంగానే వచ్చిన వాళ్ళని దాపరికంగా రాలే. 100-200 మంది లగచర్ల బాధితులు, 100-200 మంది లగచర్ల బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ గారిని కలిసి, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇట్లా దౌర్జన్యంగా మా భూమి గుంజుకుంటున్నాడు, మా మీద దౌర్జన్యం చేస్తుండ్రు, మాకెవరు దిక్కులేరు, మీరైన ఒక పార్టీ వచ్చి మమ్మల్ని మాకు ధైర్యంగా మేము మా పోరాటానికి మద్దతుగా నిలబడ్డానంటే కేటీఆర్ గారితో అంతకంటే నెల రోజుల ముందే అక్కడికి వచ్చి భవన్కి వచ్చేసి మొరపెట్టుకున్నారు. పోరా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రజలకు బాధ వస్తే ఆ వచ్చిన బాధని పరిష్కారం కోసం తప్పనిసరిగా బరాబరుగా పోతారు. అందుకే మద్దతుగా పోయిండు. ఎమ్మెల్యేకు అప్పచెప్పిండు కేటీఆర్ గారు. అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి అప్పచెప్పిండు. టచ్లో ఉంటారు, పోరాటం చేస్తున్న వాళ్ళు టచ్లో ఉంటారు. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమకరంలో మాకు రోజు 100 ఫోన్లు వచ్చేది. సార్ ఇక్కడ మేము రోడ్డు మీద ధర్నా ఇస్తున్నాం, మీరు రుచిపోండి, మాకు సంఘీభావంగా ఉండండి అని ఇప్పటికీ ఉంటారు. ఖచ్చితంగా నేను ఇప్పటికీ జర్నలిస్ట్ గా ఏదైనా సందర్భం వచ్చినా నాకు ఫోన్లు చేస్తుంటారు, నేను పోతుంటాను, మా వాళ్ళని పంపిస్తుంటాను. ఖచ్చితంగా ఉంటాం. ఖచ్చితంగా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, పోరాటం నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే బరాబరుగా మాకు ఫోన్లు చేస్తారు, మమ్మల్ని ఆశ్రయిస్తారు, మా మద్దతు కోరుతారు, మా సంఘీభావాన్ని అడుగుతారు. ఈ సమస్యకి ఏదో రకంగా మీరు నిలబడి మాకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి చెప్తారు. బరాబరుగా అటువంటి సందర్భంలో పోరాటం చేస్తాం. అట్లనే నరేందర్ రెడ్డి కూడా ఒక్కసారి కాదు 100 సార్లు ఫోన్ చేశానండి. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాడు, మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఓడిపోయినటువంటి వాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా ఓడిపోయిన ఆయన ఇంట్లో పడుకుంటాడా? ప్రజలకు ఏదైనా సమస్య వస్తే రేపు రాజకీయం చేయాలి కదా, బరాబరు పోతాడు. దాన్ని మీరు రాజకీయంగా చిత్రీకరించి కుట్రపూరిత ప్రతీకార రాజకీయాలకు తెరదీసి ఆయనని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనకు సంబంధం లేకుండా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినట్టుగా, నేను కేటీఆర్ గారు చెప్తే ఇదంతా చేపించానని చెప్పినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అక్రమంగా మీరే రాసుకొని ఆయనకు చూపించి కేసీఆర్ మీద అప్పుడు కేసు బనాయించాలని చూస్తారు. అప్పుడు కోర్టు కదా, ఆయన ఆ విషయం తెలిసి అదే పట్నం నరేందర్ రెడ్డి గారు మెజిస్ట్రేట్ ముందు చెప్పారు, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ నా పేరు మీద రాసినటువంటి స్టేట్మెంట్ నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదు, పోలీసులు ఫోర్జరీగా నా పేరు మీద అబద్ధం రాసిండ్రు కాబట్టి ఇది చెల్లదని మెజిస్ట్రేట్ ముందు ఆయన అధికారికంగా చెప్తే అప్పుడు మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు చొరవ తీసుకునేందువల్ల కేటీఆర్ గారి మీద అప్పుడు జరగాలి, అప్పుడు కేసు పెట్టాలని చూసిరు. ఆ తర్వాత మొన్న ఈ ఫార్ములా రేస్ అని, ఇంకోటని, ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ జరుగుతుంది. అంటే కేవలం కేటీఆర్ గారిని ఏ విధంగా, ఎందుకంటే గడచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి ప్రజలకి 420 హామీలని చెప్పి ఆశలు రేకెత్తించి ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆ 420 హామీలని అమలు చేసే నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక ఇవాళ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం రాజకీయం చేస్తున్నది. దాన్ని ప్రశ్నిస్తున్నటువంటిది, ఎండగడుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ బరాబర్ వాళ్ళ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అందుకోసం కేటీఆర్ గారిని జైల్లో పెడితే, నైతికంగా ఈయనని జైల్లో పెడితే క్యాడర్ అంతా కూడా నైతికంగా దెబ్బతింటదన్న ఉద్దేశంతో కేటీఆర్ గారిని దౌర్జన్యం, ఎందుకంటే గడచిన సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలని చీల్చి చెండాడుతున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు.